ఏది రాయలసీమలో జరగాలి ఆడ ఇటోడు ఇటు అటోడు అంటే నేను అడిగిన గతంలో అరే ఎందుకే మీ పంచాయతీ అంటారే మీ కల్చర్ వేరే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలై వలే అంటారు మా దగ్గర ఇటో అటో అటో నియమ ఇదే ఎక్కడ పంచాయతీ బాబు అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీలలో వచ్చాడు అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు సురేది మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు అన్ని పార్టీల సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే పార్టీలు పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏది అలై బలంటే మా దత్తన్న గుర్తొస్తాడు అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చి అలై బలై రాయలసీమలో చేయండి కర్నూలులో చేస్తారా కడపలో చేస్తారా అనంతపూర్లో చేస్తారా చిత్తూరులో ఏడో ఒక దగ్గర చేయాలి ఆడ ఒక్కటే పని కొట్టుకోవడం చంపుకోవడం కొట్టుకోవడం చంపు ఇదెక్కడ పంచాయతీ బాబు దీని కల్చర్ మార్చాలి అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది ఫ్రాక్షనిజం పోవాలంటే అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలై బలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి అందరి మీరు మేమందరం వస్తాం ఆ కల్చర్ ను మారుద్దాం అందరం కలుద్దాం ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు విజయలక్ష్మికి చెప్పు నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్ లో మార్పు వస్తుంది అక్కడ కూడా అలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు మంచి వర్షాలు పడ్డాయి మంచి పంటలు పండించుకుంటున్నారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు రుణమాఫీ చేశాడు అదేవిధంగా ఏది కులంగానే చేసి 42% ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు రాబాయి ఎందుకు రాబాయి మీకు కాలే 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాలు అంటే మేము మాట్లాడలే దానికి ఎందుకో మేము బతుకొద్దారే బాయ్ అదేవిధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాకలవాడు మంగళవాడు ఎరుకలోడు వాళ్ళకు కూడా పైకి తేవాలంటున్నావు ఇక నేను పొలిటికల్ గా మాట్లాడకుండా తప్పనిసరిగా అలై బలై నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఈడ కాదు రాయలసీమల కర్నూలులో పెడతారా అనంతపూర్లో పెట్టు నేను ఆడొచ్చి మాట్లాడతా అక్కడ కూడా అలై బలై కలిసి ఉండాలి ఈ ఫ్రాక్షనిజం పోవాలి ఈ కొట్లాటలు పోవాలి ఈ సంపుకోవడం పోవాలి అని కోరుతూ మరొకసారి మా దత్తన్న అంటేనే అలై బలై అని తెలుస్తూ సెలవు తీసుకుడు తెలంగాణ పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శ్రీ వివేక్ గారు కూడా విచ్చేశారు అదే రకంగా శ్రీమతి కవిత గారు కూడా ఈ అలబలే కార్యక్రమానికి విచ్చేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారిని సన్మానం చేయవలసిందిగా శ్రీ దత్తాత్రేయ గారిని కోరుతూ ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడుతూ మా అలైబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను చాలా సంతోషము సోదరిమణి 21 సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దత్తన్న మానవ సంబంధాల అల్లిక దత్తన్న మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు గీసుకుంటున్న ఈ రోజులలో
ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళినటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది.